బీజేపీ అండ్ జేడీయూలకు చెరో 101 సీట్లు. చిరాగ్ పాస్వాన్ పార్టీకి 29. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సీట్ల కేటాయింపులు పూర్తి. ఇంకా ఇండియా కూటమిది కాలేదు. కాంగ్రెస్ ఆర్జేడీ కలిసి అక్కడ పోటీ చేస్తున్నాయి, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి. ఇంకా వాళ్ళ సీట్ల కేటాయింపులు ఇవన్నీ కాలేదు. ఎన్డీఏ కూటమిది అయిపోయింది. భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యు, నితీష్ కుమార్ పార్టీ అండ్ చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి ఎల్జేపీ అనే పార్టీ అక్కడ కలిసి పోటీ చేస్తున్నాయి. మొత్తం 243 స్థానాల్లో బీజేపీ 101, జేడీయూ 101, చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ పార్టీకి 29 స్థానాలు ఇవ్వబోతున్నారట. సో అక్కడ చిరాగ్ పాస్వాన్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన చిరాగ్ పాస్వాన్ పార్టీ 2020లో జరిగిన ఎలక్షన్స్లో జేడీయూ మీద పెద్ద ఎత్తున ఫైట్ చేసింది. దాదాపు చాలా నియోజకవర్గాల్లో 20,000 ఆ పైన ఓట్లు సాధించింది. ఇప్పుడు వాళ్ళు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి కలిసి పనిచేస్తున్నారు. చూడాలి ఇది ఎలక్షన్ ఎట్లా ఉంటుంది ఏంది అన్నది. అండ్ దాంతోపాటు ఇంకొక పార్టీకి ఇదేంది హెచ్ఎంఎస్, మరో కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ నేతృత్వంలో ఉన్న హిందుస్థానీ ఆవామ్ మోర్చా సెక్యులర్ 6 చోట్ల పోటీ చేస్తుందట. ఇంకో కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా మరో 6 స్థానాల్లో పోటీ చేయబోతున్నదట. సో ఇట్లా ఒక కూటమిగా ఎన్డీఏ కూటమి స్థానాలను కేటాయించింది. మరి ఇండియా కూటమికి సంబంధించింది ఇంకా ఆ లెక్క ఇంకా క్లారిటీ లేదు దాని మీద. చూడాలి వాళ్ళు ఎప్పుడు డిసైడ్ చేస్తారన్నది.